ఈ రోజు మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరి ఆర్టీఓ కార్యాలయం దగ్గర మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటియుసి నాయకత్వంలో కలిసి ఆ యూనియన్ నియోజకవర్గ నాయకులు సుమతి, పరిమళ, సూర్యప్రభ, వేణి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెంచుతామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. కావున ప్రభుత్వ పాఠశాల పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు గత 25 సంవత్సరాలుగా మధ్యాహ్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి మహిళా పేద కార్మికులు స్కూల్లో వంట చేసి స్కూల్ పిల్లల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు 25 సంవత్సరాలకు పనిచేస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి జీతాలు 3,000 రూపాయలు ఇస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం 2,000, కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3,000 జీతం కూడా పడటం లేదు. 2,000 ఒకసారి, 1,000 రూపాయలు ఒకసారి వేస్తూ ఉన్నారు. ఈరోజు ఉపాధి హామీ కూలీకి పనికి పోయినా 265 రూపాయలు ఉపాధి హామీ కూలీలో జీతాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వంట కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. జీతాలు 3,000 రూపాయలకి ఎలా చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎన్నికల ముందుగా మీరు ఇచ్చేటువంటి హామీలో మహిళా కార్మికులకు జీతాలు పెంచుతాము, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయితే వచ్చి ఇంతవరకు జీతాల గురించి పెంచడం లేదు. అదేవిధంగా ఈరోజు డొక్కమ్మ సీతమ్మ పేరుతో మెనూలను మార్చడం జరిగింది. రోజుకు ఒక మెనూ తీసుకొని రావడం జరిగింది. మొన్ననే మెనూలో కూడా కొన్ని మార్పులు చేసినారు. అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ మహిళా కార్మికులకు మీరు ఏం చేస్తారు, జీతాలు పెంచారా లేదని స్పష్టమైన వైఖరి ప్రభుత్వానికి లేదు. అందువల్లనే మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం, మహిళా కార్మికులకు అందరికి కూడా జీతాలు పెంచాలి. ఈరోజు ప్రభుత్వం సిలిండర్లు ఇస్తూ ఉంది. సిలిండర్లు ఈరోజు డిమాండ్తో 4 సిలిండర్లు వాడి ఒక స్కూల్లో 1 సిలిండర్తో వంట చేయాలంటే మిగతా 3 సిలిండర్లకు ఎవరు బాధ్యతని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అందరికి కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని మీరు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఈరోజు గ్రూప్ ఇన్సూరెన్స్ వేయాలని, అదేవిధంగా వాళ్ళకి గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నగరి ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.